ఎంత భయంకరమైన కాళ్ళ పగుళ్ళు అయినా సరే 5 నిమిషాల్లో తగ్గించుకోవచ్చు. ఏంటి జోక్ చేస్తున్నారంటే నేను జోక్ చేయట్లేదు. నేను లైవ్‌లోనే పగుళ్ళు భయంకరంగా ఉన్న పర్సన్ మీద చేశాను. మీరే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను మీ అందరికీ కాళ్ళ పగుళ్ళని తగ్గించుకునే ఒక బ్రహ్మాండమైన చిట్కాని చూపిస్తాను. అలాగే భయంకరంగా కాళ్ళ పగులున్న ఒక పర్సన్ మీద అయితే ఈ వీడియో చేసి చూపిస్తాను. మీకు 5 నిమిషాల్లో కాళ్ళ పగుళ్ళు అనేవి కనిపించవు. నేను చెప్పినట్టు చేయండి. నేను కూడా మీకు లైవ్లోనే చేసి చూపిస్తాను. భయంకరంగా పగుళ్ళు, అలాగే ఆ పగుళ్ళ నుండి బ్లడ్ కూడా వస్తుందన్నమాట. ఎలాంటి పగుళ్ళైనా సరే మనం తగ్గించుకోవచ్చు నేను చెప్పే విధంగా చేస్తే. ఇంక లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ ఎవరికి వస్తుందో మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం. చూసే ముందు మీ అందరికీ తెలుసు కదా, మనం ఒక హెయిర్ ఆయిల్ని లాంచ్ చేస్తాం. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్. మన హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుందని చెప్పేసి చాలామంది ఇప్పటికే ఆర్డర్ పెట్టుకున్నారు, తీసుకున్నారు. అలాగే మంచి మంచి ఫీడ్బ్యాక్స్ కూడా పెడుతూ ఉన్నారు. ఇంకా మీరు మన హెయిర్ ఆయిల్ని ట్రై చేయలేదు అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. మీరు హెయిర్ ఆయిల్ని బుక్ చేసుకోవచ్చు. చూసేద్దాం రండి ఈ చిట్కా ఏంటో. ముందు ఇక్కడ నేను పాదాలను చూపిస్తున్నాను చూడండి. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, పగులున్న కాళ్ళ మీదే చేయండి అని అడిగారు. సో పగులున్న కాళ్ళ మీదే ట్రై చేస్తున్నాను. పగుళ్ళు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి, అలాగే చాలా ఎక్కువగా కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్నాను క్యాండిల్ అండి. ఒక క్యాండిల్ తీసుకోవాలి. క్యాండిల్ అనేది మనం లోపల ఒత్తు ఉంటుంది కదా, సో దారం అనమాట. ఆ దారాన్ని తీసేసి క్యాండిల్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఫుల్గా కాకపోయినా మీ ఇంట్లో యూస్ చేసిన క్యాండిల్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు. ఒక ఆఫ్ అయితే సరిపోతుంది. సో క్యాండిల్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక ప్యాన్లో కానీ లేదనుకుంటే ఒక గిన్నెలో కానీ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేశాను. తర్వాత 2 స్పూన్స్ మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె యాడ్ చేసుకోండి. మీరు వెజిటేబుల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2-3 స్పూన్స్ అనమాట మస్టర్డ్ ఆయిల్. తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఈ ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మెల్ట్ అవుతుంది. మనకి కొవ్వొత్తి మెల్ట్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ 2-3 మినిట్స్ అనమాట. మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం కంటిన్యూగా ఇలా చూస్తూ ఉంటే అది కరిగిపోతుంది అనమాట. క్యాండిల్ మెల్ట్ అవ్వడానికి అయితే మనకి ఎక్కువ టైం అనేది అస్సలుకి పట్టదు. 1 or 2 మినిట్స్ అంతే. మనం కంటిన్యూగా ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి మొత్తం కూడా మెల్ట్ అయిపోయింది. ఇది మొత్తం కూడా లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని కూల్ చేసుకోవాలి. ఇది కూల్ అయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ వరకు అలోవెరా జెల్ యాడ్ చేశాను. మీ దగ్గర ప్లాంట్ బేస్డ్ అలోవెరా జెల్ ఉన్న యాడ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇలా మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ అయినా యాడ్ చేయొచ్చు. మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ యాడ్ చేయడం వల్ల మనకి ఈ క్రీమ్ అనేది చాలా డేస్, చాలా మంత్స్, చాలా ఇయర్స్ నిలవ ఉంటుంది. అంటే ఎన్ని సంవత్సరాలైనా ఇది పాడవదు. అదే ఫ్రెష్ అలోవెరా జెల్ యాడ్ చేస్తే మనకి కొన్ని రోజులకే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కనుక నేను ఇక్కడ మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ని 2 స్పూన్స్ వరకు యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేస్తున్నాను. ఇది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే, ఎంత భయంకరమైన కాళ్ళ పగుళ్ళైనా సరే ఇమ్మీడియట్గా తగ్గిపోతాయి. అలాగే మన పాదాలు వెన్నలాగా చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటాయి. బయట మార్కెట్లో వేలుకి వేలు ఖర్చు పెట్టి మనం క్రాక్ క్రీమ్స్ కొంటూ ఉంటాం. మీరు ఎటువంటి క్రీమ్స్ కొనాల్సిన అవసరం లేదు ఇది ట్రై చేస్తే. సో చూసారు కదండి, ఇలా ఉంటుందన్నమాట. వైట్ కలర్లో ఉండే క్రీమ్లా ఉంటుంది. ఇప్పుడు ఈ క్రీమ్ని ఏదైనా ఒక కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేయొచ్చు. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలు, మనకి ఎన్ని సంవత్సరాలైనా ఇది స్టోర్ ఉంటుంది. ఇదేం పాడు కాదనమాట. సో చూసారు కదా, ఈ క్రీమ్ని ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి నుండే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అసలు ఈ కాళ్ళ పగులు తగ్గుతాయా లేదనేది కూడా మీకు ఇప్పుడు నేను లైవ్లోనే చూపించేస్తాను. ముందుగా మనం ఒక టబ్బు తీసుకొని అందులో గోరువెచ్చని వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో బేకింగ్ సోడా అనమాట. ఇక్కడ నేను 1 స్పూన్ యాడ్ చేశాను.
తర్వాత ఇందులో సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేశాను. తర్వాత ఇందులో షాంపూ యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన షాంపూ ఏదైతే ఉంటుందో ఆ షాంపూని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. షాంపూకి ఆల్టర్నేట్గా బాడీ వాష్ కూడా యాడ్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనమాట. దీన్ని మనం 5 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇది మెడికల్ షాప్లో ఉంటుందండి. ఇది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు, 15 to 20 రూపీస్ అయితే ఉంటుంది బాటిల్. సో ఇది ఆప్షనల్ అండి, కావాలనుకుంటే యాడ్ చేసుకోండి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది, లేదనుకుంటే స్కిప్ చేసేయండి. తర్వాత ఇక్కడ నేను ఒక లెమన్ అయితే పిండుకుంటున్నాను. కంప్లీట్గా ఇక్కడ నేను ఫుల్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసాను. లెమన్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేస్తే ఈ మొత్తం కూడా మనకి మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు ఈ వాటర్లో మన పాదాలని నానబెట్టుకోవాలి. సో ముందుగా నేను చూపించిన పాదాలు ఉన్నాయి కదా, సో ఆ పాదాలను అయితే పెట్టేసి 30 మినిట్స్ అనేది ఉంచుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఇవి బాగా నానిపోయి ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. మీ దగ్గర పీమిక్ స్టోన్ కానీ లేదనుకుంటే ఇలాంటి స్క్రాపర్స్ ఉంటాయి కదా, సో వీటితో మనం పాదాలని క్లీన్ చేసుకోవాలన్నమాట. సో పాదాలు అయితే నానిన తర్వాత ఇలా ఉన్నాయండి. సో ఇప్పుడు మనం ఈ స్క్రాపర్తో ఇలా మనం రుద్దాలన్నమాట. ఇక్కడ ఏదైతే డెడ్ స్కిన్ ఉంటుందో ఇది మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదండి, ఇలాంటి టూల్స్ మనకు లేకపోయినప్పటికీ కూడా ఇమిలీ పేపర్ అని ఉంటుందన్నమాట. మనకి 5 రూపీస్ అయితే ఉంటుంది ఆ పేపర్. మనకి ఎలక్ట్రికల్ షాపుల్లో, పెయింటింగ్ షాపుల్లో దొరుకుతుంది. అది ఇమిలీ పేపర్ అంటే ఇస్తారు. ఆ పేపర్తో కూడా మనం రబ్ చేస్తే ఇలా డెడ్ స్కిన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. సో డెడ్ స్కిన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ క్రీమ్ని నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధమే లేదు కదా. సో చూసారు కదా పగుళ్ళు అయితే ఎంత నీట్గా రిమూవ్ అయిపోయాయో. ఇప్పుడు ఈ క్రీమ్ని మనం నైట్ పడుకునే ముందు అప్లై చేసి సాక్స్లు వేసి పడుకుంటే మార్నింగ్కి మన పాదాలు అనేవి చాలా సాఫ్ట్గా స్మూత్గా అయిపోతాయి. భయంకరమైన పగుళ్ళనైనా సరే ఈ క్రీమ్ తగ్గిస్తుంది అనమాట. ముందుగా ఎప్పుడైనా సరే మన పాదాలను నీట్గా శుభ్రం చేసిన తర్వాతే ఈ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధమే లేదు కదా, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎంత భయంకరమైన పగుళ్ళైనా సరే ఈ ఒక్క క్రీమ్తో తగ్గి మీ పాదాలు చాలా సాఫ్ట్గా స్మూత్గా వెన్నలా ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. కాళ్ళ పగుళ్ళని ఈజీగా తగ్గించుకునే చిట్కానైతే నేను మీకు షేర్ చేశాను. ఖచ్చితంగా కాళ్ళని మనం 10 నిమిషాల పాటైనా గోరువెచ్చని వాటర్లో ఉంచాలి. తర్వాత ఇప్పుడు నేను చూపించిన క్రీమ్ ఏదైతే ఉందో డైలీ నిద్రపోయే ముందు మీ పాదాలకు రాసుకొని 5 మినిట్స్ మసాజ్ చేసి అలా వదిలేయండి. మీరు సాక్స్లు వేసుకొని నిద్రపోయినా సరిపోతుంది, లేదనుకుంటే నార్మల్గా అప్లై చేసి నిద్రపోయినా సరిపోతుంది. మార్నింగ్కి మీ పాదాలు అనేవి చాలా సాఫ్ట్గా స్మూత్గా మారిపోతాయి. కాళ్ళ పగుల సమస్య మీకు జన్మలో ఉండదు నేను చెప్పినట్టు చేస్తే. చూసారు కదా లైవ్లోనే భయంకరమైన కాళ్ళ పగులను కూడా మనం సాఫ్ట్గా చేసేసి పాదాలను అయితే చాలా నీట్గా చేసేసాం. మీరు తప్పకుండా ట్రై చేస్తే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ లైవ్ వీడియో చూసారు కనుక ఖచ్చితంగా ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేసేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.